పేరుతో ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఇతని పేరు పి ఉదయ్ భూషణ్. ఇదిగోండి అంటే ఓకే పి ఉదయ్ భూషణ్ కాదండి, అంటే ఇది ఒకటి కాదని కదా వాళ్ళు మాట్లాడేది. సార్ నేను కొన్ని వందల పోస్టులు ఉన్నాయని ఆవిడ మీద పెట్టారు అంటున్నారు కదా, ఆవిడ చూపిస్తారు. నేను ఒక మాట చెప్తాను, ఆ పోస్టులు పెట్టారు అంద కదా, మీరు చూపించేది సాక్షి వాళ్ళు నమ్మరు. ప్రెస్ మీట్ పెట్టింది పోలీసులు, సాక్షిలో వస్తుంది, ఈనాడులో వస్తుంది. అంటే వాళ్ళు కాదంటారు కదా. కాదు, అదే ఈనాడు అదే డీసీ అయితే డెక్కన్ క్రానికల్ అయితే నమ్ముతారా? ఇది డెక్కన్ క్రానికల్. అరే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారంటే సాక్షిలో వచ్చింది అనుకో, దాంట్లో వచ్చిందని మాట్లాడితే ఇంకేం చేయాలి? సార్ వెంకటరెడ్డి గారు మీరేనండి, ఒక ఫేక్ అకౌంట్ అతని పేరు మీద పెట్టి ఉండొచ్చు, కానీ అతని అఫీషియల్ అకౌంట్ నుంచి అతను వందలాది పోస్టులు మాకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? నేను కూడా పెడతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు, వర్మ గారు కూడా పెట్టొచ్చు, ఛానల్ కూడా పెడతాయి. అంటే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి తీసుకెళ్లి బొక్కలు వేస్తారా? అలా కాదు సార్, ప్రభుత్వాన్ని మీరు వ్యతిరేకించారు. అవును, నేను ఈ రోజు అంటున్నా, విజయవాడలో ఉన్న వాళ్ళకి ఇంటింటికి మధ్య హోమ్ డెలివరీ అందుతుంది. ఏం నేను తప్పు మాట్లాడానా? 7 గంటలకి ఆంధ్రప్రదేశ్ లో మద్యం అందుతుంది. ఏం అరెస్ట్ చేస్తారా? ఇట్లాంటి పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ పత్రికలు వచ్చిన క్లిప్పింగ్లే. ఉదయం 7 గంటలకే మద్యం విక్రయం ఆంధ్రప్రదేశ్ లో. ఒక మహిళమ్మ, మీరు డిబేట్ లో మాట్లాడుతున్న మహిళని మర్చిపోమాకండి. ఇంటికి మద్యం హోమ్ డెలివరీ అందిస్తుంటే మీ ప్రభుత్వం మీద మేము పోస్ట్ పెట్టకూడదా? అరే ఇంటింటికి రేషన్ అందించాం మేము, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ వచ్చారు, కానీ మీ ఆమె ఇంటింటికి మద్యం అందుతుంది, హోమ్ డెలివరీ. ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఆవిడ తీసుకెళ్లారమ్మా రాష్ట్రాన్ని. మీకు నేను టైం ఇస్తాను, వెయిట్. కీర్తన గారు, జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని. అరే మేము చేయలేదు, మేము సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలే, మేము దశలో మద్యపాన నిషేధం చేసాం. సరే ఇంటింటికి అందిస్తున్నారు, అందుకని తీసుకెళ్ళి. అరే మీరు కాస్ట్ టాక్ చేస్తే ఎవరితో అవుతుంది? ఒక నిమిషం మాట్లాడారు, రాసుకోండి, మీరు నోట్ చేసుకోండి. మద్యం ఓకే ఓకే వెయిట్ 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 నోట్ చేసుకోండి. చూడండి సార్, లిక్కర్ హోమ్ డెలివరీ, కాల్ నౌ, ఫోన్ నెంబర్. ఓకే, స్వీట్ మ్యాజిక్ ఆపోజిట్ డొంక రోడ్డు పడమట, ఎస్విడి వైన్స్ అంట. రైట్. ఓకే, సోషల్ మీడియా డైరెక్ట్ పోస్టులు పెట్టి ఇంటికి మద్యం. వెయిట్ వెయిట్ ఓకే, స్థాయికి తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ ని. ఎంత దిక్కుమాలి తరం పట్టింది రాష్ట్రానికి. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీ, ఐ మీన్ లిక్కర్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనడం వేరు. జైలు రెడ్డి, బెయిల్ రెడ్డి ఇచ్చిన మాటలు ఇంప్లిమెంట్ చేయని చక్కారెడ్డి అని పెట్టారనుకో, అది తప్పు. అది ప్రభుత్వానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్. నేనేమంటాను, పైన స్టేట్మెంట్ కరెక్టే, కింద స్టేట్మెంట్ రాంగ్. వర్రారెడ్డి యూటిలైజ్ చేసే స్టేట్మెంట్స్, కింద స్టేట్మెంట్స్, అది వ్యతిరేకం కాబట్టి తప్పంటున్నాం. మీరు ప్రభుత్వాన్ని తప్పు చేసి తప్పని క్వశ్చన్ చేయండి, ఈ పాలసీ తెస్తారన్నారు తేడా చెప్పండి. అంతేగాని సిబిఎస్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో, లోకేష్ గారినో మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఒప్పుకోం కదా. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాను. ఎంతసేపు పడుతుంది వేరే మాట్లాడడానికి? జైలు రెడ్డి, బెయిల్ రెడ్డి, అసెంబ్లీ ఎగరగొట్టే రెడ్డి, ఇట్లా వచ్చు కదా, ఎందుకు అనడం లేదు నేను?